మరి దేశం కోసం జీవించడం అని చెప్పేసి ప్రత్యేకంగా ఈరోజు మనం పలుకుతున్నాం. దీని గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిజంగానే దేశం కోసము జీవించడం అనేటువంటి ఒక పని చేద్దాం. అలాగే దేశం కోసము మరణించడం అని చెప్పేసి పదమన్నామో ఆ యొక్క దేశం కోసము మరణించడం అంటే అసలు ఏంది, దాని గురించి కూడా మనం కొద్దిగా తెలుసుకునే ప్రయత్నం. ఇంతకుముందు అర్జున్ రెడ్డి సార్ మనం చెప్పాడు, స్వామి వివేకానంద యొక్క 150వ జన్మ దినోత్సవం యొక్క జరుపుకుంటున్నటువంటి సంవత్సరం ఇది అని చెప్పి. స్వామి వివేకానంద మనందరికీ నిత్య స్ఫూర్తిదాత, నిరంతరం ఎవరైతే నిరాశ నిస్పృహల్లో ఉంటారో, ఎవరిలో అయితే ఆత్మవిశ్వాసం లోపిస్తుందో, ఎవరైతే ఇంకా జీవితంలో ఇంకా తర్వాత చేయాలనేటువంటిది ఇంకేమీ లేదు అనేటువంటి ఒక స్థితిలోకి వెళ్ళిపోయారో అట్లాంటి వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా ఆ యొక్క స్వామీజీ యొక్క ఫోటో ఏదైతుందో ఆ యొక్క ఫోటో దిక్కు ఒక్కసారిగా చూసి మనం అదే పనిగా తదేకంగా ఆ యొక్క మహానుభావుని కనుక మనం చూసినట్లయితే చాలు మనలో ఉండేటువంటి నిరాశ నిస్పృహలన్నీ కూడా ఈరోజు మటుమాయమైపోతాయి. మన దరిచేయనటువంటి యొక్క విశ్వాస రాహిత్యం అనేటువంటిది పక్కకు వెళ్ళిపోయేసి మనలో ఒక రకమైనటువంటి ఆత్మ విశ్వాసాన్ని నింపుతాయి, ఒక నూతన ఉత్తేజాన్ని మనకు కల్పిస్తాయి కేవలం ఆయన యొక్క ఫోటోను చూస్తేనే. ప్రపంచంలో అనేక మంది మహాపురుషులు జన్మించారు, భారతదేశంలో కూడా అనేక మంది మహాపురుషులు జన్మించారు. కానీ వాళ్ళందరిలోకెల్లా ఒక విలక్షణమైనటువంటి ఒక వ్యక్తిత్వం స్వామి వివేకానంద. అన్డిస్ప్యూటెడ్ పర్సనాలిటీ. వివేకానందను విమర్శించాలి అంటే ఎలా విమర్శించాలి, ఎక్కడ విమర్శించాలని చెప్పేసి వెతికి పడితే ఇంకా ఎవరికి సాధ్యం కావట్లేదు. మొదట స్వామి వివేకానంద అనేసరికి స్వామీజీ కాషాయ బట్టలు ధరించాడు కాబట్టి స్వామీజీ కాషాయ బట్టలు అనేసరికి దీన్ని గుడ్డిగా ఏదైతే వ్యతిరేకించినట్టుగా కమ్యూనిస్ట్ ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో, ఎక్కడైతే తమ ప్రభావం ఉందో ఆ రాష్ట్రాలలో ఈరోజు స్వామి వివేకానంద యొక్క ఫోటో పెట్టి కింద వాళ్ళ యొక్క సంస్థల యొక్క పేర్లు రాసి స్వామి వివేకానంద యొక్క లిటరేచర్ కావచ్చు, స్వామి వివేకానంద యొక్క స్టిక్కర్లు కావచ్చు, ట్రైన్లలో బస్సులలో ఎక్కడంటే ఎవరైతే ఈరోజు వామపక్షం భావజాలను ఉన్నటువంటి వ్యక్తులు అనుకుంటున్నారో వాళ్ళే ఆ పని చేస్తున్నారు. వివేకానంద గురించి చదివినట్లయితే కమ్యూనిస్ట్ అని చెప్పేసి అంటాడు, ఆయన మించిన కమ్యూనిస్ట్ ఇంకోలేడు. ఒకవేళ నిజంగానే కమ్యూనిస్టులు వాళ్ళ యొక్క భావజాలను వాళ్ళ యొక్క ఐడియాలజీ చెప్తారో అంతకు 1000 రెట్లు బలంగా స్వామి వివేకానంద చెప్పాడు ఈ యొక్క దేశం యొక్క సమస్యలకు పరిష్కారం గురించి. ఎవరైతే స్వామీజీ ఈరోజు ఆధ్యాత్మికత చింతన గురించి మాట్లాడుతున్న దేశము దేవుడి గురించి మాట్లాడారో ఆ యొక్క దేశము దేవుడి గురించి తపస్సు చేసి అనేక సంవత్సరాలు తపస్సు చేసి ఎవరైతే ఇచ్చేశారో వాళ్ళందరినీ కూడా తలదన్నే విధంగా అంతకు మించినటువంటి అసలు దేవుడు అంటే ఎవరు, నిజమైనటువంటి దేవుడు అంటే ఏమిటి, అసలు నిజంగా దేవుడికి సేవ చేయడం అంటే ఏమిటి, దేవుడిని పూజించడం అంటే ఏమిటి అని చెప్పి వాళ్ళందరికీ కూడా ఒక నూతన డైరెక్షన్ ఇచ్చినట్టుగా మహానుభావుడు స్వామి వివేకానంద. స్వామి వివేకానందను తెలుసుకోవాలంటే మరొక స్వామి వివేకానంద మాత్రమే వివేకానంద గురించి తెలుసుకున్నాడు, ఇంకెవరి వల్ల కాదు. అట్లాంటి ఒక రేర్ పర్సనాలిటీ స్వామి వివేకానంద. రోలా అనేటువంటి ఒక సుప్రసిద్ధ చారిత్రకారుడు, ప్రపంచంలోనే చాలా పేరు హిస్టోరియన్. ఆయన స్వామి వివేకానంద గురించి మాట్లాడతారు. ఎందుకంటే స్వామి వివేకానంద చనిపోయిన తర్వాత వివేకానంద యొక్క లిటరేచర్ 30 years తర్వాత ఆయన చదివాడట వివేకానంద యొక్క లిటరేచర్. ఆ
లిటరేచర్ చదివినప్పుడు ఆయనలో ఒక రకమైనటువంటి ఒక విద్యుత్ ప్రవహించిందని ఒక ప్రముఖ చారిత్రకారుడు ఆయన రాశాడు. ఆయన మాటలు నేను చెప్తున్నాను. 30 years తర్వాత ఆయన యొక్క భావాలు, ఆయన యొక్క రచనలు అవి కనుక చదివితే నాలో ఒక విద్యుత్తీకరణ అంటే ఒక విద్యుత్ ప్రవహించినట్టు ఒక్కసారిగా జలకర్మ కలిగిందని చెప్పేసి ఆయన చెబుతూ ఆయన రాసిన చదువుతూనే ఇట్లా ఉంటే ప్రత్యక్షంగా ఆయన నోటి ద్వారా ఆయన ఉపన్యసించినప్పుడు ఆ యొక్క ఉపన్యాసం విన్నటువంటి ముందర కూర్చున్నటువంటి శ్రోతలు ఎవరైతే ఉంటారో ఆ యొక్క శ్రోతల పైన ఎంతటి ప్రభావాన్ని చూపించి ఉంటుందో అని చెప్పేసి ఆ యొక్క రోమారోధ అనేటువంటి స్టోరీ. మహాత్మా గాంధీ వివేకానంద గురించి ఇది రోమర్లో చెప్పినప్పుడు ఆయన స్వామి వివేకానంద 150 సంవత్సరాల యొక్క జన్మ సంవత్సరం మనం జరుపుకుంటున్నాం. ఇప్పుడు కూడా మీరు స్వామి వివేకానంద యొక్క లిటరేచర్ లో ఉండేటువంటి కళ్ళు పుస్తకం ఒక పుస్తకాన్ని తిప్పేసి ఏ పేజీలో వెళ్ళి ఏ పారాగ్రాఫ్ లో ఏ లైన్ చదివినప్పుడు కూడా నీలో తప్పకుండా నీవు నిజంగా మనిషి అయితే నీలో ఒక రకమైనటువంటి తెలియని ఒక ఉత్తేజం నీకు అలా వచ్చేస్తుంది. దట్ ఈస్ స్వామి వివేకానంద. మహాత్మా గాంధీ ఏమన్నాడంటే, మహాత్మా గాంధీ వివేకానంద యొక్క రచనలను చదివిన తర్వాత నాలో ఉన్నటువంటి దేశభక్తి 1000 రెట్లు పెరిగింది అని చెప్పేసి. రవీంద్రనాథ్ ఠాగూర్ ఏమన్నాడంటే, ఎవరైనా ఒక విదేశస్తుడు భారతదేశం గురించి తెలుసుకోవాలంటే ఆయన భారతదేశం మొత్తం తిరిగి భారతదేశాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. స్వామి వివేకానంద యొక్క రచనలు ఏవైతున్నాయో, స్వామి వివేకానంద యొక్క జీవితం ఏదైతుందో ఓపికగా స్వామి వివేకానంద యొక్క జీవితాన్ని కనుక చదివినట్లయితే భారతదేశాన్ని మొత్తాన్ని అర్థం చేసుకోవచ్చు. చూడండి, నేతాజీ సుభాష్ చంద్రబోస్ గురించి మనం అందరం కూడా వింటాం. ఆజాద్ హింద్ ఫౌజ్ సైన్యాన్ని స్థాపించి మీ రక్తాన్ని నాకివ్వండి, మీకు స్వతంత్రాన్ని ఇస్తారని చెప్పేసి దేశంలో ఉన్నటువంటి యువకులతో ఉత్తేజాన్ని నింపి బ్రిటిష్ వారి యొక్క గుండె లోపల గుబులు రేకెత్తించినటువంటి ఒక స్వతంత్ర వీర సేనాని నేతాజీ సుభాష్ చంద్రబోస్ వివేకానంద గురించి ఏమంటాడంటే, ఈ రోజు నేను వివేకానంద ఉంటే నా యొక్క జీవిత సర్వస్వాన్ని నేను ఆయన యొక్క పాదాల చెంతను అలా సమర్పించుకునేవాడిని అని చెప్పేసి. జవహర్లాల్ నెహ్రూ ప్రోగ్రెసివ్ అని చెప్పేసి చెప్పినట్టు జవహర్లాల్ నెహ్రూ చెప్పినటువంటి మాటలు ఏంటంటే, నేతాజీ స్వామి వివేకానందుడు ఈ దేశంలో ఉన్నటువంటి జాతీయుల కూడా ఉండేటువంటి ఆత్మవిశ్వాసము కోల్పోయి తమలో తాము ఒక రకమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నటువంటి జాతి ఏదైతుందో ఇక భారత జాతికి ఒక టానిక్ పోసి ఆయన జాతిని సంరక్షించినటువంటి ఒక మహాపురుషుడు స్వామి వివేకానంద అని చెప్పేసి. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక మంది ఒక్కొక్క రకంగా ఈరోజు స్వామి వివేకానంద గురించి నేను 100 మంది చెప్పుకుంటున్నాను. అనేక మంది స్వామి వివేకానంద గురించినటువంటి సోదరి నివేదిత ఎవరంటే, స్వామి వివేకానంద యొక్క బోధనలకు ఆకర్షితురాలై తన యొక్క దేశాన్ని వదిలిపెట్టి ఈ దేశంలో ఉండేటువంటి పేదలను, అత్యంత పేదలైనటువంటి వాళ్ళకి సేవ చేయడం కోసంగా తన దేశాన్ని వదిలిపెట్టి ఇక్కడికి వచ్చి మార్గరెట్ నోబుల్ థాచర్ ఆమె పేరు కూడా మార్చుకొని సోదరి నివేదితగా పేరు మార్చుకొని ఈ దేశంలో అనేక రకాలైన అవమానాలను ఎదుర్కొంటూ ఆమె సేవా కార్యక్రమాలను నిర్వహించినటువంటి ఒక వనిత సోదరి నివేదిత. వివేకానంద గురించి ఏం చెప్తుందంటే, సింపుల్, ఈ కండెన్స్డ్ భారత్ అని చెప్పేసి, అంటే ఘనీభవించినటువంటి ఒక భారతం అని చెప్పేసి. మనకందరూ కూడా తెలుసు, ఒక విగ్రహాన్ని తయారు చేయాలి అని చెప్పేసి అనుకున్నప్పుడు లోహం మొత్తాన్ని కూడా కరిగించి ఆ యొక్క లోహాన్ని ఆ యొక్క ముద్ర లోపల మొత్తం కూడా పోసిన తర్వాత మనకు కావాల్సినటువంటి షేప్ రకంగా వస్తుంది.
వివేకానందుడు ఏంటంటే ఒకవేళ భారతదేశం మొత్తాన్ని కనుక తీసి కలిగించి ఒక దీంట్లో కనుక పోస్తే ఏ ఆకారం వస్తుందంటే దాన్ని స్వామి వివేకానంద అని చెప్పొచ్చండి. వివేకానందుడి యొక్క గుండె చప్పుడు, వివేకానందుడి యొక్క నాడి, వివేకానందుడు మాట్లాడిన ప్రతి మాట, ప్రతి అడుగు అది మొత్తం కూడా భారతదేశం అని చెప్పేసి సోదరి నివేదన చెప్తుంది. వివేకానందుడు మరి ఏంటి ఆయన చేసినటువంటి ఘనకార్యాలు ఏంటి, అంత గొప్ప ఏంటి అని చెప్పేసి మనం కొద్దిగా తప్పకుండా మనం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వివేకానందుడు యొక్క దేశాన్ని ప్రేమించాడు. వివేకానందుడు ఈ దేశంలో ఉన్నటువంటి యువతను ఆయన ప్రేమించాడు. ఈ దేశంలో ఉన్నటువంటి యువతని ఆయన ఉత్తేజపరిచాడు. ఈ దేశం గురించి ఆయన తపన పడ్డాడు. ఈ దేశం గురించి ఆయన జీవించాడు. ఈ దేశం గురించి ఆయన గాలి పెంచినా, ఆయన ఆహారం తీసుకున్నా, ఆయన ప్రతి కదలిక ఈ యొక్క దేశం, ఈ యొక్క దేశం, ఈ యొక్క భారత మాత. దట్ ఈస్ స్వామి వివేకానంద. అంతే. వివేకానంద గురించి ఇదే మనం అత్యంత ప్రతిభ కలిగినటువంటి మేధావి స్వామి వివేకానందుడు. వివేకానందుడు వాళ్ళ యొక్క కుటుంబము, వాళ్ళ యొక్క అమ్మ, నాన్న వాళ్ళందరూ కూడా చక్కటి అడ్వకేట్ గా వాళ్ళ నాన్న ప్రాక్టీస్ చేస్తూ చక్కటి ఆదాయం ఇవన్నీ ఉన్నటువంటి సందర్భంలో ఆ తర్వాత వివేకానందుడు వాళ్ళ నాన్నగారు చనిపోతారు. చనిపోయిన తర్వాత ఆయన జీవనం కూడా గడవడానికి కష్టమైనటువంటి సందర్భము ఆయన యొక్క జీవితంలో మనకు కనిపిస్తుంది. అయితే నాన్నగారు ఆ యొక్క కుటుంబం యొక్క ప్రభావం కారణంగా సహజంగానే కాస్త ఆధ్యాత్మికత లేకపోతే సమాజం గురించి, దేవుడి గురించి తెలుసుకోవాలనే తపన ఏదైతుందో ఆ యొక్క తపన కారణంగా చాలా మంది దగ్గర దేవుడిని మీరు చూశారు. ఆయన లోపల తెలుసుకోవాలన్న కోరిక, జిజ్ఞాస, తపన అనేటువంటిది ఆయన చాలా మంది దగ్గరికి వెళ్ళేసి మీరు దేవుడిని చూసారా, మీరు దేవుడిని చూసారని చెప్పేసి అనేక మంది దగ్గరికి ఆయన వెళ్తారు. అనేక మంది స్వామి వివేకానందకు సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి. చివరికి ఒకరు చెప్తారు, స్వామి రామకృష్ణ పరమహంస అని చెప్పేసి ఒక స్వామీజీ ఉన్నాడు, నువ్వు అక్కడికి వెళ్ళు, నీకు సరైన సమాధానం దొరుకుతుందని చెప్పేసి వివేకానంద చెప్తారు. ఆయన వివేకానందుడు రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్తాడు. స్వామీజీ మీరు దేవుడిని చూశారా అని చెప్పి వెంటనే స్వామీజీ రామకృష్ణ పరమహంస విత్ ఇన్ సెకండ్స్ లో ఆయన చెప్పేటటువంటి సమాధానం ఏంటంటే ఎస్ నేను దేవుడిని చూశానని చెప్పేసి. ఆశ్చర్యస్తుంది. అంతకంటే అనేక మంది ఎవరిలో సరిగా చెప్పారు, కానీ రామకృష్ణ పరమహంస నేను చూశానని చెప్పేసి. స్వామీజీ నిజంగా చూశారా? అవును చూశాను. మళ్ళీ ఇంకా ఉత్సాహం, అసలు నేను నా కళ్ళతో నేను ఎంత స్పష్టంగా చూశానో అంతకంటే స్పష్టంగా నేను భగవంతుడిని చూశానని చెప్పేసి రామకృష్ణ పరమహంస చెప్తారు. దాని కారణంగా రామకృష్ణ పరమహంసకి ఒక ప్రియమైన శిష్యుడిగా స్వామి వివేకానంద మారిపోవడం, ఆ తర్వాత స్వామీజీ సాన్నిహిత్యంలో గడుపుతుండటము, చక్కటి దేవుడు, దైవభక్తి, పాటలు, అక్కడ సన్యాస ఆశ్రమంలో కూడా ఉండేటువంటి కూడా తెలుసు. ప్రతిరోజు కూడా రావటము, వెళ్ళటము, అనేక మంది మంచి వాళ్ళతో సాన్నిహిత్య సంబంధం ఏర్పడటము, ఆ తర్వాత నెమ్మదిగా స్వామీజీ రామకృష్ణ పరమహంసకు దగ్గరగా పోవడం జరుగుతుంది. రామకృష్ణ పరమహంస గారు కూడా ఇలాంటి ఒక వ్యక్తి కోసం ఎదురు చూస్తున్నాడు. రామకృష్ణ పరమహంస ఆయన ఒక త్యాగి. రామకృష్ణ పరమహంస ఆయన జీవితం గురించి గ్రేట్ ఫిలాసఫర్, ఒక పెద్ద గురువుగా మనం ఆయన రామకృష్ణ పరమహంసకి ఎన్ని పేరు పెట్టాను మనకు సరిపోదు. అలాంటి గొప్ప వ్యక్తి ఈరోజు స్వామి వివేకానందుడు ఎవరైతే ఉన్నారో మనం చెప్పుకుంటున్నటువంటి వివేకానందుని కన్విన్స్ చేసినటువంటి ఒక గురువు రామకృష్ణ పరమహంస. రామకృష్ణ పరమహంస తన యొక్క చివరి రోజుల్లో తన జీవిత కాలంలో ఏదైతే తపస్సు చేశాడో, తపస్సు చేసినటువంటి తపశక్తి మొత్తాన్ని కూడా స్వామి వివేకానంద దానం వస్తాడు. రామకృష్ణ
రామకృష్ణ పరమహంస యొక్క దేశం గురించి తపన పడ్డాడు. ఆయన కూడా వివేకానంద ఏ రకంగా తపన పడ్డ మనం చెప్పుకుంటామో రామకృష్ణ పరమహంస కూడా అదే విధంగా ఈ యొక్క దేశం గురించి తపన పడ్డాడు.